జగన్ కు వెన్నుపోటు పొడిచిన నేతలు అనుభవిస్తున్నారు. జగన్ ను మోసం చేసి చంద్రబాబు బిస్కెట్లకు ఆశపడిన నేతలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని బయటకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలోకి లేదా జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు 2 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు తమ పదవులు వదులుకొని మరీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కాకపోతే వీరు పార్టీ మారిన తర్వాత వారిని చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమని అవమానిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి ఆహ్వానించారు తప్ప పార్టీలో తమకు ఎలాంటి గౌరవం దక్కడం లేదని వారు వైకాపా నాయకుల దగ్గర వాపోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా తమకు ఎలాంటి గౌరవం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారట. తమకు పార్టీలో చేరే ముందు చెప్పినట్లు నామినేటెడ్ పదవులు కూడా ఇప్పుడు దక్కుతాయన్న నమ్మకం లేదని వారు బాధపడుతున్నారు. మరికొందరు వైసీపీ నుంచి రాజీనామా చేశాక వారిని టీడీపీలోకి చేర్చుకోకుండా హోల్డ్ చేసినట్లు సమాచారం. స్థానికంగా వ్యతిరేకత ఉందని, కొంతకాలం పాటు వేచి చూడాలని అధిష్టానం వారితో చెప్పిందట. దీంతో వారు అటు ముందుకి వెళ్లలేక మళ్లీ తిరిగి వైసీపీలోకి వచ్చే అవకాశం లేక మధ్యలోనే కొట్టుమిట్టాడుతున్నట్లు వైసీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించారు. అటు పార్టీలో చేరిన వారి పరిస్థితి మాత్రమే కాకుండా ఇలా వీరి పరిస్థితి కూడా బాలేదని, జగన్ కి వెన్నుపోటు పొడిచి వెళితే వారి పరిస్థితి ఇలాగే అవుతుందని కొందరు వైసీపీ సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.